హైదరాబాద్ లోని పుప్పాల్గూడ సర్వే నెంబర్ 300లోని రోడ్డు విషయంలో పట్టాదారులకు రియల్ ఎస్టేట్ సంస్థకు మధ్య వివాదం తలెత్తింది. జేసీబీలు బౌన్సర్లతో వచ్చి ల్యాండ్లోని బోర్డులను తొలగించి పహారీ గోడను ధ్వంసం చేశారని పట్టాదారులు ఆరోపిస్తున్నారు. కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ దౌర్జన్యంగా భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అడ్డుకున్న వారిపై రౌడీలతో దాడులు చేయిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యవసాయ పొలాన్ని కాపాడాలని వారు అధికారులను వేడుకుంటున్నారు. మరోవైపు ఈ ఆరోపణలను సైబర్ సిటీ నిర్మాణ సంస్థ యాజమాన్యం తోసిపుచ్చింది. తాము ఎటువంటి ఆక్రమణలకు పాల్పడలేదని, కేవలం రోడ్డుకు అడ్డంగా ఉన్న మట్టిని మాత్రమే తొలగించామని స్పష్టం చేసింది. ఓఆర్ఆర్ రాకముందు నుంచే కోకాపేట నుంచి ఖానాపూర్కు వెళ్లే ప్రధాన రహదారి ఇక్కడ ఉందని, డాక్యుమెంట్లలో కూడా అది రోడ్డుగానే ఉందని వారు పేర్కొన్నారు. తమ వర్కర్లను పట్టాదారులు అడ్డుకుంటున్నారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పుప్పాల్గూడ సర్వే నంబర్ 300ల మా ల్యాండ్ ఉంది. సైబర్ సిటీ వాళ్ళు రాత్రికి రాత్రి మా భూమిని ఆక్రమించడానికి దౌర్జన్యంగా గేట్లు ఓపెన్ చేసి బౌన్సర్లను పెట్టి ఈ మా కోర్టు కేసులతోనే ఉన్న బోర్డు ఇరగొట్టేసి, ఇటు సైడ్ బోర్డు ఉండే, అటు సైడ్ బోర్డు ఉండే, 2 బోర్డులు ఇరగొట్టేసారు. గవర్నమెంట్ అధికారులు మాకు సహకరిస్తారు కానీ సైబర్ సిటీ వాళ్ళు బౌన్సర్లను పెట్టి చాలా దౌర్జన్యంగా మా భూమి ఇబ్బంది గురి చేస్తున్నారు.